హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇది మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను బెల్లం గారెలు వేసిందనమాట. చాలా బాగా సింపుల్గా ఎంత ఫాస్ట్గా వేస్తుంది తెలుసా అండి. తను వేయడం చూసి బాగుంది అన్నట్టుగా నేను క్యాప్చర్ చేశాను. చాలా బాగా వేస్తుందండి, ఎంత ఫాస్ట్గా. అలా గ్రైండర్లో తీసి వెంటనే చాలా అంటే షేప్స్ కూడా పర్ఫెక్ట్గా బాగా వచ్చాయండి, అందుకే క్యాప్చర్ చేశాను. ఇదేంటంటే మమ్మీ టమాటా పచ్చడి చేశారనమాట. కొంచెం చేయనియండి, అందులోని ఖచ్చితంగా చెల్లికి నాకైతే షేర్ ఎప్పుడూ ఇస్తూ ఉంటుంది మమ్మీ. టమాటా పచ్చడిను వడియాలు కూడా పెట్టారని మీకు ఇదివరకే చూపించాను కదండి, తెల్లగపిండి వడియాలు చాలా బాగుంటాయండి. మార్నింగ్ మజ్జిగనాలో నంచుకోవడానికి సూపర్ ఉంటాయండి. మమ్మీ చేసినవి అయితే మాత్రం తప్పకుండా మాకు ఇస్తారనమాట. నేను ఒక ప్రయోగం చేశానండి, అది ఏంటో అసలు ఆ స్వీట్ పేరు ఏంటో మీరే పెట్టండి. ఒక స్వీట్ రెసిపీ అయితే నేను ఖాళీగా ఉంది అంటే కొంచెం ఫ్రీ టైం ఉందనమాట. ఏం చేయాలి, బ్రెడ్ ఉంది, ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా ట్రై చేశాను. అంటే కొన్ని చూశాను, కానీ అన్నీ మిక్స్ చేసి నా ఓన్ ఐడియాస్ తోటైతే ప్రిపేర్ చేశానండి. కానీ టేస్ట్ చెప్తే మాత్రం నమ్మరండి, ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి టేస్ట్. మరి దీని పేరేంటో అయితే నాకు తెలియదు, మీరే పెట్టండి చూసి. నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను, దాన్నేమో స్లైసెస్కి కట్ చేసేస్తున్నానండి. చాలా టేస్టీగా వచ్చింది. ఇదే ఫస్ట్ టైం చేయడం. యాక్చువల్గా నేను ఏమనుకున్నాను, హల్వా చేద్దాం అనుకున్నాను. హల్వా రెగ్యులర్గా చేసుకునేదే కదా, ఇలా చేద్దాం అన్నట్టుగా చేశాను. తర్వాత అవేంటంటే కొంచెం నెయ్యిలో వేయించానండి. ఈ నెయ్యిలో వేయించడం వల్ల ఏంటో చాలా కమ్మదనం అయితే వచ్చిందండి. అలాగ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసాను. ఫ్రై చేసి పక్కకు తీసుకున్నాను. ఎంత బాగుంది తెలుసా అండి స్వీట్ రెసిపీ అయితే. మనం డెజర్ట్గా అయితే తప్పకుండా ఇలా చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్, చెప్పేస్తాను, చేసేసుకోండి మీరు కూడాను. తర్వాత ఏం చేస్తాను, కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. 1.5 స్పూన్ దాకా తీసుకొని అది వాటర్లో డైల్యూట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ లోపు ఏంటంటే బ్రెడ్ స్లైసెస్ అన్నవి మంచిగా డీప్ ఫ్రై చేస్తాను అనమాట. అంటే నెయ్యిలోని బాగా వేయించాను. చూసారా, కస్టర్డ్ పౌడర్ మనకి లోకల్ మార్కెట్స్లో ఉంటాయి కదండి, అది కొంచెం వాటర్లో డైల్యూట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నానండి. ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ట్రై చేశాను, కానీ చాలా టేస్టీగా వచ్చిందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటూ ఉంటే ఎంత బాగా అనిపించిందో. కొంచెం పాలు అయితే తీసుకున్నానండి. ఈ పాలు తీసుకొని కొంచెం పాలు మంచిగా తెరులుతూ ఉంటాయి కదండి, ఆ టైంలో మనం బ్రెడ్ స్లైసెస్ అవి మనం మంచిగా డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి పక్కన పెట్టుకున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి. ఇంట్లో పాలు బ్రెడ్ ఉంటే చాలు, కొంచెం కస్టర్డ్ పౌడర్, షుగర్, చాలా టేస్టీగా మంచి డెజర్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. సరిపడా షుగర్ అయితే వేసేసుకున్నాను. అది కొంచెం మరుగుతూ ఉంటుంది కదా, ఆ టైంలో మనం ఈ బ్రెడ్ స్లైసెస్ అవి వేసుకోవాలి. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేను కూడా కొంచెం యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ అనేది మనం వాటర్లో డైల్యూట్ చేసుకున్నాం కదా, ఇది వేసేసానండి. వేసి మంచిగా అంటే అది ఉడుకుతూ ఉంటుంది కదా, ఆ టైంలోని మనం బ్రెడ్ అనేవి డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి వేసేసుకోవడమేనండి. ఎంత బాగుందో తెలుసా అండి, డెజర్ట్ అయితే మాత్రం చాలా యమ్మీగా వచ్చిందండి. కొంచెం చిక్కబడుతున్న టైంలోని మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ వేసేసుకోవాలండి. ఎక్కువ కలిపేవద్దు, అవి ముక్క విరిగిపోతుంది. ఇవి పీసెస్లా ఉంటేనే టేస్ట్ అండి. అంతా మంచిగా ఈ పాలంతా మంచిగా పీల్చుకుంటుంది కదండి. కొంచెం ఇలాచీ అన్నది మనం వేసుకున్నాం అనుకోండి, మంచి అరోమా, సూపర్ టేస్టీ డెజర్ట్ అయితే రెడీ అయిపోతుంది. అలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని వేసానండి. ఎంత బాగుంది తెలుసా అండి. ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని తిన్నాం అనుకోండి, చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నాం అనుకోండి, యమ్మీ డెజర్ట్ అండి. ఎవరు వచ్చినా మనం ప్రిపేర్ చేసి పెట్టామంటే ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది. చాలా బాగుంది కూడా అండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడతోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వ్లాగ్తో మేము ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూసేలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.